హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పులావ్ ఎలా చేయబోతున్నానో చూద్దాం రండి. ముందుగా ఒక పెద్ద క్యారెట్, 2 బంగాళదుంపలు, 6-7 బీనీస్లు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సాజీరా, లవంగ, చెక్క, మరాఠీ మొగ్గ, బగారా ఆకు, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, స్టార్ ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్ వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో మరో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న హోల్ గరం మసాలా మిశ్రమం అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, బంగాళదుంపలు, క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గేలోపు మనము పుదీనా పేస్ట్ తయారీ చేసుకుందాము. దీనికి 1 కట్ట పుదీనా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్టును వీటిలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. రైస్ వాష్ చేసి ఈ పుదీనా మిశ్రమంలో వేసి ఒకసారి కలుపుకోవాలి. రెండు గ్లాస్ రైస్కి 3.5 గ్లాసు నీళ్లు తీసుకోండి. చివరగా 1 నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఇలా కలుపుకోవాలి. చూసారుగా మన టేస్టీ పుదీనా పులావ్ రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పులావ్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.